హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా అద్భుతహ. ఈరోజు మనం ఒక మంచి వెజ్ రెసిపీ చూద్దామండి. ఈ రెసిపీ చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఆ రెసిపీ మరి ఏంటో కాదండి, బర్బాటి ఫ్రై. దీనిని బొబ్బర్చిక్కుల ఫ్రై అని కూడా అంటారు. ఒకసారి నా స్టైల్లో డిఫరెంట్గా ఈ బర్బాటి ఫ్రైని ట్రై చేయండి. చిన్నపిల్లలు సైతం మారం చేయకుండా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక పావు కేజీ బర్బాటీలు క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా క్లీన్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కప్ కొబ్బరి తురుము, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకొని 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడించాలి. తర్వాత 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 4 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఒక 6-7 తొక్క తీసిన వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇంకాసేపు ఫ్రై అవనివ్వాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న బర్బాటీలు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఈ మగ్గుతున్న బర్బాటీల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల బర్బాటీలు ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఇలా 50% కుక్ అయిన బర్బాటీల్లో ముందుగా క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతున్న మిశ్రమంలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇంకాసేపు ఫ్రై అవనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని ఇంకాసేపు ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రైని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగుతున్న ఫ్రైలో 1 టీ స్పూన్ కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా 1 కప్ కొబ్బరి తురుముని వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, లాస్ట్లో అలా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన బర్బాటి ఫ్రై రెడీ. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయింది కదండి. క్విక్గా అయిపోవడమే కాదండోయ్, మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. ఈ రెసిపీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బర్బాటి ఫ్రైని మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆహా అద్భుత.